హలో నమస్తే. ఇది పచ్చి కొబ్బరి కుడుములు, ఇది కాయ కుడుములు. దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్న, బెల్లము, యాలక్కి, జాజికాయ రెడీ చేసి పెట్టుకున్న. నేను పచ్చి కొబ్బరి వేపుకుంటున్నాను, పూర్ణం చేసుకుంటున్నాను. బెల్లము బెల్లం బాగుండింది, క్లీన్గా ఉండింది, అందుకే నేను బెల్లం అట్లా వేసేసినాను. యాలక్కి దంచుకుంటున్నా, యాలక్కి పొడి. ఇక్కడ నేను పిండి, దానికి కుడుములకి పిండి రెడీ చేసుకుంటున్నా. గోధుమ పిండి, ఓలిగ రవ్వ, ఉప్పు, పసుపు, నూనె. గోధుమ పిండి, చిరోటి రవ్వ వేసుకుంటున్నా, అంటే ఓలిగ రవ్వ, కొంచెం పసుపు వేసేదాని నుండి కుడుములు బాగా షైనింగ్గా బాగా కనబడిస్తే చిటికెడు ఉప్పు వేసుకోండి. నూనె వేసుకుంటున్నాను. దీన్నంతా నేను కలుపుకుంటున్నాను. ఇది ఒక 2 గంటల సేపు నానితే బాగా మెత్తగా బాగుంటుంది. కుడుములు కానీ బాగా గుళ్ళలుగా కుడుములు బాగా వస్తాయి, ఇంకా గరి అంటాయి. రవ వేసేదాన్ని నుండి మైదా పిండి వద్దు. చూడండి, ఇట్లా కలుపుకోండి. మీరు ట్రై చేస్తూ ఉండండి. నా ఛానల్ చూసి మీరు నాకు ఇది సబ్స్క్రైబర్స్ కాండి. నేను మంచి మంచి వంటలన్నీ చేస్తాను. చూడండి, ఇదంతా పూర్ణం బాగైంది. ఇది పూర్ణం బాగా ఉడికిచ్చింటాం కాబట్టి మన కుడుములో 15-20 రోజులు పెట్టుకున్నా కానీ కుడుములు ఏమీ కావు. కావాలంటే కాయ ఓళిగలు కానీ చేసుకోవచ్చు మనం ఇదే పూర్ణానికే. నేను కుడుములు చేసుకున్నా, చిన్నగా ఒంట్లు చేసుకుంటున్నా. చూడండి, పిండి ఎంత బాగా మెత్తగా ఎంత బాగా నానింది. చూడండి, అట్లా ఆకులు చేసుకున్నాను, లట్టించుకున్న పూరీలు. దీన్ని నేను పూర్ణం పెట్టుకుంటున్నా. నేను చేతిలోనే ట్రై చేస్తే బాగా వచ్చింది. చూడండి, అంత బాగా వస్తాయి. నేను మళ్ళీ అయినాక ఫ్రేమ్లో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. కుడుములది ఫ్రేమ్ ఉంటుంది కదా, దాంతో చూడండి ఇట్లా డిజైన్ కానీ వస్తుంది. వాళ్ళ డిజైన్ ఎట్లా కావాలన్నా చేసుకోవచ్చు. నూనె ఇక్కడ మరలుతోంది. నేను కుడుములు ఇంకోసారి చూసుకొని నూనెలోకి వేసుకోండి. ఇడక్కున్నట్ల కుడుములు చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటుంది. చూడండి ఎంత గోల్డ్ కలర్ వచ్చింది, చూడండి ఎంత బాగుంటాయి. అవి చిరోటి రవ్వ చేసేదాన్ని, ఓలిగ రవ్వ నుండి చేసేదాని నుండి చూడండి అట్లా గరి అంటాయి, గుళ్ళలుగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎట్టుండే చేసి చెప్పండి. నమస్తే.